జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఈరోజు అనుచరులతో కలిసి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రభుత్వ వైపుకు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న పనులు రేవంత్ రెడ్డి గారి కన్నుల సందడిలో 2000 కోట్లతో దేవాలయాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ, ధర్మపురి మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాసర ఇవన్నీ టెంపుల్లు ఏకధాటిగా రేవంత్ రెడ్డి గారి కనుసంధానంలో డెవలప్మెంట్ కావడం జరుగుతుంది అని, దేవాలయాలకు సంబంధించిన 2000 కోట్లతో ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కొనియాడారు. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని వేడుకుంటూ, ఈ ప్రాంతంలో ఓవైపు దక్షిణ కాశీగా వెలిసినటువంటి రాజరాజస్వామి ఆలయం, మరోవైపు గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఇక్కడ కొండగట్టు దేవాలయం, అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనా పుష్కరాలకు కూడా నిధులు వెచ్చించినటువంటి క్రమంలో, అంటే ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడం, లోక కళ్యాణం జరిగే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి అమ్మవారు స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతున్న సందర్భం. మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మాపైన కూడా ఉందనేటువంటి ఒక భావన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు వెచ్చించేటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. శరవేగంగా ఆయా ఆలయాల అభివృద్ధి కూడా భూమి పూజలు గావింపజేయడం, ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి ప్రధానంగా శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారి సూచనలు సలహాలను, మరోవైపు చిరంజీవి స్వామికి సంబంధించినటువంటి వారి ఆలోచనలు కూడా తీసుకొని, అంటే ఆధ్యాత్మికమైన అందరికీ అందే విధంగా చేసేటువంటి కార్యక్రమం కూడా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకులు ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా భవిష్యత్తులో కూడా అనేక దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం. తద్వారా లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలకు